వెల్కమ్ ఎవ్రీవాన్. డే 2లోకి వచ్చేసాము. డే 2 ఆఫ్ ఫ్రీ 5 days ఇన్నర్ గ్లో హ్యాబిట్స్ వర్క్షాప్. సో మనము ఎస్టర్డే జస్ట్ బేసిక్స్ అన్నీ కొంచెం మనం నేర్చుకోవటం జరిగింది. బట్ ఈరోజు కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళటం జరుగుతుంది. ముందుగా మనము పత్రిజీ సార్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామములు చెప్పుకొని ఒక 10 minutes మెడిటేషన్ చేద్దాం. ఆ తర్వాత మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? చక్కగా స్పైన్ చక్కగా నిటారుగా పెట్టుకోండి, బాడీని రిలాక్స్ చేసుకోండి. ఓకే, యూ కెన్ కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. దీర్ఘమైన శ్వాస ఒకటి దీర్ఘంగా తీసుకొని స్లోగా విడిచిపెడదాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామములు చెప్పుకుంటూ, అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్కి, పరమ గురువులకు, ఏంజల్స్కు మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామములు చెప్పుకుంటూ, ఈ సెషన్కి వచ్చి ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రణామములు చెప్పుకుంటూ మనం చక్కగా ధ్యానంలో కూర్చుందాం. మై డియర్ ఫ్రెండ్స్, స్లోలీ యూ కెన్ క్రాస్ యువర్ ఫీట్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. చక్కగా బ్యాక్ పైన స్ట్రైట్గా పెట్టుకొని కంఫర్టబుల్ పోస్చర్లో, గ్లాసెస్ ఉంటే తీసేసేయండి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. అతి సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం మనము. హాయిగా కాసేపు మనతో మనం మన శ్వాసతో ఉందాం ఫ్రెండ్స్. అద్భుతమైన నాలెడ్జ్ని ఈరోజు తీసుకోబోతున్నాము. కంప్లీట్గా క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిద్దాం, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా. బాడీలో సెన్సేషన్స్ని గమనిస్తూ, అతి సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ రిలాక్స్ అవుదాం ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. మంచి మ్యూజిక్ పెట్టుకుందాము.
Last 30 seconds. Be with your breath. నెమ్మదిగా bring your awareness into your body. మీ హ్యాండ్స్ని మీ యొక్క కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. నిదానంగా మీ ఐస్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక నిమిషం. సో ఎస్టర్డే క్లాస్లో మనము కొన్ని టాపిక్స్ కవర్ చేసుకున్నాం. మీరు చూసినట్లయితే కాన్షియస్ వర్సెస్ సబ్ కాన్షియస్ అని, మన యొక్క హ్యాబిట్స్ ఏ రకంగా ఫామ్ అవుతాయి, అలాగే మనకి బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే న్యూరల్ పాత్వేస్ అని ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకోవడం జరిగింది. అలాగే అంటే సబ్జెక్ట్ తీసుకున్నాము, అట్ ది సేమ్ టైం మనం టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాం. 5-minute రూల్ టెక్నిక్, అలాగే ఒక టీమ్ వర్క్ టెక్నిక్, అలాగే థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్. ఈ టెక్నిక్స్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్లో పెడతామో జస్ట్ 1 వీక్లోనే మీకు చేంజెస్ అనేవి చక్కగా చూస్తారు ఫ్రెండ్స్. సో ఈరోజు థర్డ్ టెక్నిక్ థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్ గురించి సార్ ఇంకొంచెం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనకి చెప్పబోతున్నారు. ఓకే, సో సార్ని వెల్కమ్ చేసుకుంటూ రవిశంకర్ సార్. Yes. Good evening, everyone. Good evening. Good evening. Good morning, sir, and good evening, everyone. Yeah, good morning, good evening. Evening. From India and from other countries. Okay. So last class లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఆర్ టెక్నిక్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? సో వాటి యొక్క ఫీడ్బ్యాక్? ఎస్ సార్, ఒక 5-minute రూల్ అంటే లైక్ నేను ఇది చేశాను. నేను లైక్ ఒక బ్రెయిన్ లో కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి కదా, నేను ఎవరి గురించి అయితే ఆలోచించకూడదు అనుకుంటాను. సో అలా 5 minutes, ఎస్, ఐ డోంట్ వాంట్ టు టాక్, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దట్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఫర్ 5 minutes. అలా నేను అంటే ఒక ఫ్యూ టైమ్స్ చేశాను ఇవాళ. గ్రేట్. సో అది మనం ఈవెన్ కొన్ని టాస్క్ ని మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నాం, ఒక హ్యాబిట్ ని హ్యాబిచుయేట్ చేసుకోవాలనుకున్నాం, నార్మల్ హ్యాబిట్స్ కావచ్చు, ఆర్ ఒక ఆలోచనని మనం కూడా డైవర్ట్ చేసుకోవాలనుకున్నా యూస్ చేశారు. గుడ్ గుడ్. అండ్ వాట్ అబౌట్ అదర్ పార్టిసిపెంట్స్? Hi, sir. This is Harshita. So I always neglect myself going to gym. So నేను మా హస్బెండ్ని తీసుకుని I went for a group class. I tried to do the teamwork. So that really helped. Yeah, good ma'am. Very good, very good. Thank you for sharing. What about other participants? One more. ఇంకొక ఫీడ్బ్యాక్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఎస్ మ్యామ్. యా యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక
అంటే కిందనే ఉంటాం కదా, మంచింగ్ హ్యాబిట్. ఆకలి ఓకే లేకుండా కూడా కిందనే ఉన్నాము, ఒకళ్ళే ఉన్నాం అనే ఆ ఫీలింగ్ లో ఊరికే తింటూ ఉంటాం. సో ఇవాళ నేను ఓకే, తినే ముందు ఒక 5 minutes వెయిట్ చేద్దాము, 5 minutes ఓకే తర్వాతను నాకు తినాలి అనిపిస్తే అప్పుడు తిందాము అని అలా ప్రాక్టీస్ చేశాను. బట్ ఐ డెంట్ ఓకే ఫీల్ లైక్ ఈటింగ్. ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. సో సో ఇలా ఐ మనం విల్ బి 5-minute రూల్. ఎస్ ఎస్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ దిస్. యా గుడ్ మ్యామ్, గుడ్ గుడ్. థ్యాంక్ కంటిన్యూ యూ. చేయండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ టెక్నిక్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో ఇవన్నీ కూడా యూజ్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ. Sure. థ్యాంక్ యూ. సో ఈరోజు క్లాస్లో మనం ఇంకా డిఫరెంట్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ని కూడా నేర్చుకుందాం. సో బిఫోర్ దట్, సో చాలామంది అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టిల్ సమ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరిలానే, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సాడ్గానే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, రైట్? చాలా వరకు అందరికీ ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే అది ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. సో సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆర్ ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో మీ దగ్గర వాటర్ బాటిల్ ఆర్ ఎనీథింగ్ ఉందా దగ్గరలో? ఏదైనా ఉంటే, వాటర్ బాటిల్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఎనీథింగ్. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అనుకున్నాం. సో దాన్ని ఇలా హోల్డ్ చేశాను అనుకున్నాం, పట్టుకున్నాం. ఎంతవరకు పట్టుకోగలుగుతారు ఒక వాటర్ బాటిల్? For 5 some, minutes? 5 minutes. ఇంకా 10 minutes or 30 minutes పట్టుకుంటే అలానే వాటర్ బాటిల్ బరువు అవుతుంది. బరువు అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనం చాలా థాట్స్ని మన మైండ్లో ఉంచుకుంటాం అలానే. సో ఎవరైతే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ స్టేట్ని చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. అదే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసి ఆ ప్రాబ్లమ్ని అలా చూస్తూ ఉంటే, దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే, దాన్ని ఎప్పుడైతే హోల్డ్ చేసుకొని ఉంటారో, మనం ఎలా అయితే చేతిలో వాటర్ బాటిల్ని అలా కంటిన్యూస్గా హోల్డ్ చేసి చాలా వరకు ఉంచుతాము, అప్పటి వరకు అది ఇంకా బరువెక్కుతూ ఉంటుంది. ప్రాబ్లం అనేది ఇంకా ప్రాబ్లంగానే కనిపిస్తుంది కదా. సో బెటర్ అక్కడ మనం చేయాల్సింది ఏంటి? స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసుకోవాలి. అలానే మీరు టెక్నిక్స్ ఏవైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకునేటప్పుడు మనం పవర్ పోజ్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా రీసెర్చ్ చేసిన టెక్నిక్. సో ఈవెన్ పిల్లలకి కావచ్చు, పెద్దలు కావచ్చు, మీరు మీటింగ్స్, ఎగ్జామ్, ఎనీథింగ్ మీరు ఏం స్టార్ట్ చేద్దాము అని అనుకునే ముందు ఈ పవర్ పోజ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసి మీరు ఆ టెక్నిక్స్ లేదంటే ఏదైనా హ్యాబిట్ని లేదైనా వర్క్ని మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వర్క్ అనేది కంప్లీట్గా బెటర్గా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్ చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రీవియస్గా మీరు సమ్ థాట్తో డిస్టర్బ్ అయ్యారు. అదే కాన్షియస్నెస్తో కుక్ చేశారనుకోండి, బెటర్గా రాదు ఆ ఫుడ్ అనేది కదా. అండ్ అలానే మనం డిస్టర్బ్ మైండ్తో ఉన్నాం. సో అదే థాట్తో మనం క్యారీ ఓవర్ అయ్యామనుకోండి, ఆ డే మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతాం, ఫోకస్గా చేయలేకపోతాం. సో అలాంటి టైంలో మన మైండ్ని ఆర్ మన స్టేట్ని కంప్లీట్గా చేంజ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి హెల్ప్ అయ్యేది ఈ పవర్ పోజ్ టెక్నిక్. ఎంతమంది రెడీగా ఉన్నారు పవర్ పోజ్ చేయడానికి? పవర్ పోజ్ టెక్నిక్ విత్ ఇన్ మనం తక్కువ టైంలో మనం స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసేసేయచ్చు. ఓకే గుడ్. సో మనం అన్రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి రిసోర్స్ఫుల్ స్టేట్లోకి చేంజ్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన హార్మోన్స్, కంప్లీట్గా హెల్తీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆటోమేటిక్గా మనకున్న డిసీజెస్ కావచ్చు ఆర్ ఇవన్నీ కూడా అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. హ్యాపీగా ఉండగలుగుతాం, ఫోకస్ ఎక్కువ చేయగలుగుతాం. ఓకే.
సో లెట్ స్టార్ట్. సో ఇది చేయాలి అని అనుకునేటప్పుడు మన స్టేట్ని చేంజ్ చేయాలి. స్టేట్ చేంజ్ చేయాలి అంటే సింపుల్. మనం లాస్ట్ క్లాస్లో ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఏమన్నాం? బర్త్డే పార్టీ ఫంక్షన్ అనగానే అందరు ఏం చేస్తారు? చాలా యాక్టివ్ అయిపోతారు, ఏం చేయాలి ఏం చేయాలి అని కదా. సో అలానే మనం ఫస్ట్ థింగ్ ఫోకస్ చేంజ్ చేసుకోవాలి అండ్ వర్డ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మన యొక్క ఫిజియాలజీని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 3 థింగ్స్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో కంప్లీట్గా మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారిపోతుంది. సో ఇది చేయడానికి సింపుల్. అందరు కూడా నిల్చోండి. ప్లీజ్ స్టాండ్ అప్. ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ అప్. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీవన్. సో అందరు కూడా నిల్చోండి. సో మన ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ ఉమెన్ ఎలా నిల్చుంటారు? నడుము మీద 2 చేతులు వేసుకొని రైట్ నిల్చుంటారు. సో అలా నిల్చుంటారు. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని సో మీ పాస్ట్లో ఆర్ ప్రజెంట్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఈ హ్యాపీ మూమెంట్స్లో ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ని తీసుకోండి. సో మీ చైల్డ్తో కావచ్చు, రైట్, మీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ఏదైనా సరే ఒకదాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చేది. ఆ హ్యాపీ మూమెంట్లో మీరు ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి. ఆ హ్యాపీ మూమెంట్లో మీరు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ ఫీలింగ్ అక్కడ ఎలా ఉంది చూడండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సేమ్ ఫీలింగ్ని ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు. సేమ్ ఎనర్జెటిక్ వర్డ్స్. ఇప్పుడు కొన్ని ఎఫర్మేషన్స్ అనుకోండి. ఐఎమ్ బార్న్ టు సక్సీడ్, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ డిజర్వ్ ఇట్, ఐ కెన్ డూ ఇట్. మీకు నచ్చిన ఏదైనా కొన్ని ఎఫర్మేషన్స్ అనుకోండి. ఈ పవర్ పోజ్లోకి వచ్చేసరికి మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ఆ హ్యాపీ మూమెంట్ని ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్. సో ఎంత జాయ్ఫుల్గా ఉన్నారు ఆ హ్యాపీ మూమెంట్లో, ఎంత ఎనర్జెటిక్గా, ఆ ఫీలింగ్స్, ఆ స్మైల్, సేమ్ ఫీలింగ్ని మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, దాన్ని రీకాల్ చేసుకుంటున్నారు. సో అలా రీకాల్ చేసుకుంటూ కొన్ని వర్డ్స్ని మీరు చెప్పుకుంటున్నారు. ఐఎమ్ బార్న్ టు సక్సీడ్, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ డిజర్వ్ ఇట్, ఐ కెన్ డూ ఇట్. రిలాక్స్ అవుతూ నెమ్మదిగా మీ కళ్ళు తెరుస్తూ ప్లీజ్ సీ డౌన్. ఈ టెక్నిక్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎంతమంది చేశారు? సో మీరు క్లాస్కి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. వన్స్ ఈ టెక్నిక్ చేసిన తర్వాత ఎంతమందికి కొంచెం ఫ్రీనెస్ అనిపించింది, కొంచెం ఎనర్జీ ఫీల్ అయ్యారు? యా ప్లీజ్. ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అని. ఎస్ సార్, ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. యా. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్, మన ఫోకస్ని చేంజ్ చేస్తున్నాం, మన వర్డ్స్ని చేంజ్ చేస్తున్నాం, మన యొక్క ఫిజియాలజీని చేంజ్ చేస్తున్నాం. సో సింపుల్, మనం ఒక బర్త్డే పార్టీ ఫంక్షన్ అనగానే ఫస్ట్ చేసేది ఏంటి? మనం ఫోకస్ని మార్చేసాం, లేచి నిల్చుంటున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి అనే వర్డ్స్ని వాడుతున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం పవర్ పోజ్లో నిల్చుంటున్నాం, ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ ఉమెన్. మనం ఎప్పుడు కూడా ఒకటి ట్రై చేయాలి అని అనుకుంటే సింపుల్, మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ యొక్క పోస్చర్, మీరు ఎలా నిల్చుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు అనే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి.
సో ఎప్పుడైతే మన పోస్చర్ అనేది కొంచెం మారుతుందో మీలో డల్నెస్, లేజినెస్, ఎనర్జీ డ్రైన్ అవుతున్నట్టు, అన్రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నట్టు మోస్ట్లీ ఉంటుంది. అదే కొంచెం పోస్చర్ని మార్చండి, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఆ థాట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పవర్ పోజ్ టెక్నిక్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక మీటింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఈ పవర్ పోజ్ టెక్నిక్ చేసి మీటింగ్ అటెండ్ అవ్వండి. ఒకరితో మాట్లాడాలనుకుంటున్నారు, పవర్ పోజ్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఇలా మీరు ఏం చేయాలి అనుకున్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఆ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వచ్చి కొత్త దాన్ని స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, యా. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. సో చాలా వరకు మనం ఏం చేస్తామంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మల్టీ టాస్కింగ్ అండ్ మోనో టాస్కింగ్. సో ఏదైనా ఒక్కదాన్ని చేసామనుకో, ఒక్కదాని మీద ఫోకస్ చేసామనుకోండి, క్లారిటీ ఉంటుంది. సో చాలా వరకు ఏమవుతుందంటే మనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తారు, సో తర్వాత అది మర్చిపోతాం. సో వాళ్ళు ఇన్వైట్ చేశారే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కానీ తర్వాత అనిపిస్తుంది ఇన్వైట్ చేశారా చేయలేదా, మర్చిపోయాను నేను. అలా చేస్తున్న టైంలో మనం ఒక్కదాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే క్లారిటీ ఉంటుంది. సో బెటర్ డూ వన్ థింగ్ ఎట్ ఎ టైం. మల్టీ టాస్కింగ్ అనేది అంత సజెస్టెడ్ కాదు. కొన్ని వాటికి మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, యా మ్యామ్. నెక్స్ట్. సో ఇక్కడ మనకి థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్ అని మీకు ఒకటి టెక్నిక్ లాస్ట్ క్లాస్లో మనం జస్ట్ స్టార్ట్ చేసాం. ఇదేంటంటే మనం ఒక 1 వీక్ తీసుకుందాం అనుకోండి. సండే రోజు ఏం చేస్తారంటే మీరు ఆ వీక్ మొత్తానికి మనం ఏం చేయాలి అనేదాన్ని ప్లాన్ చేసుకుంటామని చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ రాయడం అనుకుంటే, మీ యొక్క గోల్ బుక్ అనేది 1 మంత్ గోల్ అనుకుంటే, సో దాన్ని మీరు ఎలా సెపరేట్ చేసుకుంటారు నార్మల్గా. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే మీరు డైలీ ఏవైతే టు డూ లిస్ట్ చేయాల్సిన పనులు ఉంటాయో, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం క్రియేటివ్గా, లాజిక్గా సెపరేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ ఎ బుక్, టాకింగ్ టు ఎ ఫ్రెండ్, డూయింగ్ మెడిటేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టు డూ లిస్ట్ ఉంటుంది. వీటిల్లో మనం సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసేటప్పుడు లాజికల్, ఫ్రెండ్తో మాట్లాడడానికి జస్ట్ లాజిక్ ఉంటే మాట్లాడేయచ్చు. అదే ఒక బుక్ని కేర్ఫుల్గా అర్థం చేసుకొని చదవాలి అని అనుకుంటే అక్కడ క్రియేటివిటీ కావాలి. లేదు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి అనుకుంటే క్రియేటివిటీ కావాల్సి వస్తుంది. సో అలా క్రియేటివ్ అన్నీ ఒకవైపు రాసుకోండి, అలానే నెక్స్ట్ లాజిక్ అన్నీ ఒకవైపు రాసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ టు డూ లిస్ట్, మీరు ఈరోజు చేయాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రాసుకోండి. అందరూ కూడా ప్లీజ్ స్టార్ట్. ఒక 1 minute టైం ఇస్తున్నా. సో మీరు ఈరోజు చేయాల్సిన టాస్క్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాయండి. వన్స్ కంప్లీట్ అయిపోతే చాట్ బాక్స్లో కంప్లీటెడ్ అని పెట్టండి. ఈరోజు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో సో వాటిని అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. 1 to 10 ఆర్ 1 to 15 మీ ఇష్టం. మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఓకే, మోస్ట్లీ అందరూ కంప్లీట్ చేశారు అనుకుంటున్నా. సార్ ఇంకొక 2 minutes ఇవ్వండి సార్. ఎస్ ఎస్.
సో కంప్లీట్ అయిందా? సో అట్లీస్ట్ ఒక 10. సో ఇందులో మనం సార్ సెపరేషన్ చేయాలి. యా Yes. యా నాది ఒకసారి చూపించమంటారా సార్? సో దట్ Okay. Yes, yes. దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే సో దట్ అదర్స్ కూడా ఐడియా వస్తుందేమో. Yes, ma'am. Sure. Just one moment. సార్ కనిపిస్తుందా సార్? Yes, ma'am. సో ఇక్కడ చూడండి మేడం, క్రియేటివ్ హ్యాబిట్స్ అని ఒక దగ్గర రాసుకున్నారు అండ్ లాజిక్ అన్ని ఒక దగ్గర రాసుకున్నారు. ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఒక పేపర్ మీద తీసుకోండి. సో ఇది మీకు షేరింగ్ కోసం అని ఇక్కడ జస్ట్ షేరింగ్ కోసము ఎస్ 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 ఇక్కడ మనకి జనరింగ్ కావచ్చు, రైటింగ్ నోట్స్ కావచ్చు, మార్నింగ్ మెడిటేషన్ కండక్ట్ చేయడం కావచ్చు, ఆర్ ఈవినింగ్ సత్సంగ్ ఆర్ రికార్డింగ్, ఎడిటింగ్, ఈ గ్రాటిట్యూడ్ క్రియేటివ్ లోకి ఇవన్నీ వస్తాయి. కూడా ఎక్కువ టైం ఫోకస్ చేయాలి, వాటి గురించి ఆలోచించాలి. సో అవన్నీ కూడా ఏమవుతున్నాయి, అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, అనలైజ్ చేయాలన్నా, సో వాటికి ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. సో వాటిని అన్నింటినీ క్రియేటివ్గా కింద పెట్టుకోవాలి. అండ్ లాజిక్, జస్ట్ లాజిక్ ఉంటే అవి చేసేసేవచ్చు. ఇక్కడ చూడండి, మెడిటేషన్, యోగా, న్యాచురల్ వాక్, బాత్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఆల్ మంత్లీ ఫిజికల్ డిటాక్స్. సో ఇవన్నీ కూడా కుకింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, వీక్లీ గ్రోసరీ, మూవీ టైం, ఫ్యామిలీ టైం, ఇవన్నిటికీ ఏంటంటే జస్ట్ లాజిక్ ఉంటే వాటిని మనం కంప్లీట్ చేయగలుగుతాం. క్రియేటివ్గా అయితే ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా మనం సెపరేషన్ చేసుకోవాలి. ఎందుకు సెపరేషన్ చేయాలి అని అనుకుంటే, మనం ఎప్పుడు కూడా అట్ ఏ టైం మనం ఒక దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. అదే కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేయాలి, లాజిక్ని క్రియేటివ్ని సెపరేట్ చేసుకొని ఫస్ట్ లాజిక్వి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ టైం సెట్ చేసుకున్నారు, ఈ టైంలోగా నేను లాజిక్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ నేను క్రియేటివ్వి కంప్లీట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ నేను మళ్ళీ లాజిక్వి కంప్లీట్ చేస్తాను కొన్ని. సో ఇలా మీరు సెపరేషన్ చేసుకొని లాజికల్ మార్నింగ్, క్రియేటివ్ ఈవినింగ్, ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒక రోజు మొత్తం కూడా లాజిక్వి ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డేకి క్రియేటివ్వి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. సో మనం ఎప్పుడు కూడా వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, వెంటనే మీరు ఒక క్రియేటివ్గా ఐడియాస్ కావాలి, క్రియేటివ్గా రాసేసేయండి, ఒక చాప్టర్ రాయాలి అని అనుకుంటే వెంటనే మనం డైవర్ట్ అవ్వలేదు ఒక దాని నుంచి ఇంకొక దానికి. సో కాబట్టి ఆ సెపరేషన్ అనేది ఉండాలి, ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండాలి అంటే ఈ టు డూ లిస్ట్ చేసి వాటిని సెపరేషన్ ఉండాలి. ఓకే. యా, నెక్స్ట్ వన్ మ్యామ్, నెక్స్ట్ స్లైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం గూగుల్ క్యాలెండర్ యూస్ చేయొచ్చు, లేదు మన దగ్గర హ్యాబిట్ ట్రాకర్ ఉన్నా కూడా. సో వాటిలో మీరు ఏం చేయాలి అనేది వాటి మీద ఉండాలి, మీకు ఒక రిమైండర్గా ఉండాలి. వాటిని చూడగానే ఓకే ఇది కంప్లీట్ అవ్వలేదు, దీన్ని కంప్లీట్ చేయాలి. సో ఏది కంప్లీట్ చేస్తే దాని ఒక టిక్ మార్క్ పెట్టుకుంటారు, ఏది కంప్లీట్ చేయకపోతే క్రాస్ మార్క్. సో అలా ప్రతిదీ కూడా మన క్యాలెండర్ రిమైండర్ రావచ్చు, ఆర్ ఈవెన్ మన ఎక్సెల్ షీట్, ఆర్ ఈవెన్ ఒక పేపర్ మీద కావచ్చు. అదంతా కూడా మన షెడ్యూల్లో ఉండాలి ఎవ్రీథింగ్. ఓకే. యా, నెక్స్ట్ మ్యామ్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం చాలా వరకు చాలా టాస్క్, ఇప్పుడు ఒక 15-20 ఇలాంటి చాలా టాస్క్లు పెట్టుకుంటాం. సో అవన్నీ కంప్లీట్ చేయాలంటే మేబీ కంప్లీట్ చేయలేకపోవచ్చు. కానీ ఏదైనా ఒక టాస్క్ అది కంప్లీట్ చేస్తేనే మనకు ఆ రోజు అచీవ్ చేసాం, ఆ రోజు మనం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటి టాస్క్ ఏదైనా ఉంటే ఆ ఒక్కదాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఒక్కదాన్ని కంపల్సరీగా ఆ డేలో కంప్లీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బెడ్ టైమ్ స్టోరీ,
మీ పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంచెం ఈ స్టోరీస్ చెప్పడం కావచ్చు, లేదు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లేదు ఒక ఫన్ యాక్టివిటీ. ఈ థింగ్స్ అనేవి కంపల్సరీగా ఆ డేలో కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. చాలా హ్యాబిట్స్ పెట్టుకుంటాం, చాలా టు డూ లిస్ట్ పెట్టుకుంటాం, అవన్నీ కంప్లీట్ చేస్తుంటూ ఉంటాం, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ కావాలి అని అనుకుంటే ఏ టాస్క్ చేస్తే మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది, దాన్ని కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, యా మ్యామ్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం మంత్లీ గోల్ ఉంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ రాద్దామని అనుకుంటున్నాం. ఈ బుక్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటున్నాం? 4 వీక్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వీక్లో చాప్టర్ 1, నెక్స్ట్ చాప్టర్ 2, అలా చాప్టర్ 4 అనుకున్నాం. సో నెక్స్ట్ డే వైజ్గా నేను డేకి ఒక 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ రాస్తా. సో ఇలా ఎప్పుడైతే మంత్, వీక్, డేగా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఈజీగా అయిపోతాయి. సో ఫస్ట్ ఆ మంత్ అప్పుడు మనం ఏమవ్వాలి? మాంక్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ మొత్తం కూడా మనం వారియర్ అవ్వాలి. అంతేగాని మనం రోజు ఆలోచించుకొని కూర్చున్నాం అనుకోండి, థింగ్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. కాబట్టి బెటర్ ఒక రోజు మనం మొత్తం కంప్లీట్గా ఆలోచించడానికి టైం పెట్టేసేయండి. నెక్స్ట్ డేస్ నుంచి మనం యాక్ట్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఒక లిస్ట్, టు డూ లిస్ట్లో ఇది ఉంది, ఇది చేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆలోచించుకుంటూ కూర్చొని టైం వేస్ట్ అయిపోతుంది. సో బెటర్ ఒక గోల్, అది ఎనీథింగ్. మీరు బుక్ రాద్దామని అనుకుంటున్నారా, క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నారా, ఆర్ ఫిట్నెస్ రిలేటెడ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా, ఎనీథింగ్, హ్యావ్ ఎ మంత్లీ గోల్ అండ్ సబ్ డివైడెడ్ ఇంటూ వీక్లీ అండ్ డే వైజ్గా. ఆ డే వైజ్ని మీ టు డూ లిస్ట్లో పెట్టుకోండి, అంతే. ఓకే, యా. నెక్స్ట్ హ్యాబిట్ స్టాకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కుక్ చేస్తున్నప్పుడు పాటలు వింటూ ఉంటాం, డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నార్మల్గా కొన్ని పాటలు వేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మ్యూజిక్ వింటూ చేస్తూ ఉంటాం. సో ఇది మంచిది. అంతేగాని నార్మల్గా మనం రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇలాంటి దగ్గర మనం మల్టీ టాస్కింగ్ చేయకూడదు. హ్యాబిట్ స్టాకింగ్ అనేది చేయొచ్చు. కుకింగ్ అనేది మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఆ టైంలో మనం ఎక్కువ ఫోకస్ అనేది సాంగ్ మీద పెట్టాల్సిన పని ఉండదు, జస్ట్ ఆ మ్యూజిక్ మీద. సో అప్పుడు మనం మ్యూజిక్ వినొచ్చు, ఆర్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టచ్చు, ఆర్ వాకింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో అలా హ్యాబిట్ స్టాకింగ్ అనేది చేయొచ్చు. ఓకే, యా. నెక్స్ట్. సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా చాలా థింగ్స్, ఇప్పుడు బుక్ రీడింగ్ కావచ్చు, ఓకే, బుక్ రీడింగ్ ఆర్ మెడిటేషన్, యోగా, ఇలా చాలా థింగ్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఇది చేసేటప్పుడు కొంతమంది బెడ్ మీద చేస్తారు. ఇప్పుడు ఎంతమంది క్లాస్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని వింటున్నారు, ఆర్ బెడ్ మీదే వింటున్నారా? ఎంతమంది భోజనం చేసేటప్పుడు బెడ్ దగ్గరికే తెచ్చుకొని తింటున్నారు? చదువుకునేటప్పుడు బెడ్ మీదే చదువుకుంటున్నారా? సో అక్కడ మన మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఈ బెడ్ అనేది మీరు తినడానికి వాడుతున్నారా, చదువుకోవడానికి వాడుతున్నారా, ఆర్ స్లీపింగ్, దేనికోసం? సో మనం ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తాం. ఒక థింగ్ని మనం ఎప్పుడు ఒకే దగ్గర చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, టైం అండ్ మెమరీ. టైంకి వాటికి మెమరీ అనేది ఉంటుంది అండ్ ఈజీగా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్పాలనుకుంటే పర్టికులర్గా ఒక ప్లేస్కి వచ్చి క్లాస్ చెప్తాను. అలా మెడిటేషన్ చేయాలనుకుంటే దానికి ఒక సెపరేట్ రూమ్ ఆర్ సెపరేట్ ప్లేస్. సో అలా మనం థింగ్స్కి సెపరేషన్ ఇచ్చేసాం అనుకోండి, అక్కడ ఎనర్జీ అనేది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి చేసామనుకోండి, ఆటోమేటిక్గా చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి డూ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఎవ్రీ డే. డోంట్ మిక్స్. బెడ్ మీద మిక్సింగ్ అనేది ఉండకూడదు. అంటే తింటారు, అక్కడే చదువుతారు, అక్కడే క్లాసెస్ వింటారు, ఇలాంటివి చేయొద్దు. సపరేట్ చేసేసండి. ఓకే, యా. నెక్స్ట్ స్లైడ్. వాట్ మేక్స్ అస్ టైర్డ్? సో
మనం చాలా వరకు చాలా థింగ్స్ చేస్తూ ఉంటాం, ఆర్ చాలా హ్యాబిట్స్, చాలా థింగ్స్ వింటూ ఉంటాం. సో ఏవి మనకి టైర్డ్నెస్ని కలగజేస్తాయి, అవి ఒక్కసారి చూద్దాం. బీయింగ్ ఓవర్ ప్రొడక్టివ్ విత్ నో బ్రేక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ విన్నారు, ఆర్ చాలా మోటివేషన్ అయిపోయారు, బుక్స్ చదివేశారు. సార్ నేను ఈ రోజు నుంచి ఒక బుక్ చదివేస్తాను ఈరోజే, లేదు మెడిటేషన్ ఈరోజే కంప్లీట్గా 3 hours 4 hours చేసేస్తా, లేదా ఎక్సర్సైజ్ ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేశాను కంప్లీట్గా. ఐ మీన్ ఫిట్నెస్కి మనీ కూడా పే చేసేసా, మెంబర్షిప్. డైలీ ఇంకా 5 hours 4 hours అక్కడే వర్కౌట్ చేసేస్తాను. అలా ఏమవుతుందంటే ఓవర్ ప్రొడక్టివ్ అయిపోతారు. సో కంప్లీట్గా ఒక డే చేస్తారు, సెకండ్ డేకి ఉంటుంది. అలానే మనం ఏం చేసినా కూడా ఎక్కువ మల్టిపుల్ థింగ్స్ని, మల్టిపుల్ టు డూ లిస్ట్ని పెట్టేసుకుంటాం. సో జస్ట్ ఒక 4 or 3 టు డూ లిస్ట్ పెట్టుకుంటే వాటిని కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఒక బుక్ని చదువుతున్నాము అని అనుకుంటే అట్లీస్ట్ 1 hour చదివారనుకోండి, ఒక 15 minutes బ్రేక్ ఉండాలి. అలా మీరు ఏ థింగ్ చేయండి, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా అట్లీస్ట్ ఒక 15 minutes బ్రేక్ అనేది ఉండాలి. అది మీ ఫ్రెండ్తో మాట్లాడతారా, పిల్లలతో మాట్లాడతారా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారో అనేది మీ ఇష్టం, కానీ టైం వేస్ట్ కాదు అది. చాలా వరకు ఏమనుకుంటారంటే మనం ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే టైం వేస్ట్ అయిపోతుందేమో అని అనుకుంటారు, కానీ అది టైం వేస్ట్ కాదు. మైండ్కి కొంచెం బ్రేక్, అప్పుడు ఇంకొంచెం ఎనర్జెటిక్గా థింగ్స్ని చేయగలుగుతాం. చాలామంది ఏమనుకుంటారు, మార్నింగ్ నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, జిమ్కి వెళ్ళడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం టైం వేస్ట్ కదా, ఆ 1 hour నేను ఇంకేదైనా చేస్తే నాకు థింగ్స్ ఇంకా బెటర్ అవుతాయి కదా, టైం సేవ్ అయిపోతుంది, మనీ సేవ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో, యోగా చేస్తారో ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, మీ కిచెన్లో ఒక నైఫ్ ఉంటుంది, సో దానికి షార్ప్నెస్ లేదనుకోండి, మీరు ఫాస్ట్గా కట్ చేయగలుగుతారు. అదే షార్ప్నెస్ ఎక్కువ ఉందనుకోండి, తక్కువ టైంలో కట్ చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే మైండ్కి ఎంత బాగా మనం ట్రైన్ చేసుకుంటే, అది మెడిటేషన్, యోగా, ఎనీథింగ్, మన బాడీకి అంత ఎనర్జెటిక్గా థింగ్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. సింపుల్ థింగ్. చిన్న బ్రేక్స్ అనేవి కంపల్సరీ. యామా నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సన్లైట్. చాలా వరకు విటమిన్ డి, విటమిన్ B12 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి డెఫిషియన్సీ వస్తాయి. మోస్ట్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, కొంచెం అది మీ మేడ పైన కావచ్చు ఆర్ బయటన కావచ్చు, కొంచెం వాకింగ్ అనేది, మార్నింగ్ వాకింగ్ అనేది కంపల్సరీ. సో దీనివల్ల కూడా టైర్డ్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ల్యాక్ ఆఫ్ సన్లైట్. యా. సో ఇప్పుడు ఈ బ్రీతింగ్ ఏదైతే మనం మెడిటేషన్లో మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, కంప్లీట్గా తీసుకుంటున్నాం, కంప్లీట్గా వదులుతున్నాం, కొంతసేపు హోల్డ్ చేస్తున్నాం, ఈ ఫోకస్ చేస్తూ కంప్లీట్ బ్రీత్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అనేది, హెమోగ్లోబిన్ రిలేటెడ్ కావచ్చు, అంతా కూడా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుందో యాక్టివ్నెస్, టైర్డ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ బ్రీతింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. యా నెక్స్ట్, డిహైడ్రేషన్. మీకు ఆల్రెడీ తెలుసు, అరౌండ్ 80 to 90% డిసీజెస్ ఎందుకు వస్తాయనంటే ల్యాక్ ఆఫ్ వాటర్. అంటే డైలీ సమ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ వాటర్ అనేది కావాలి బాడీకి. సో ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మీరు రిమైండర్స్ పెట్టుకుంటారా, హ్యాబిట్ ట్రాకర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం, కానీ కంపల్సరీగా పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీని మీద ఒక్కసారి ఫోకస్ పెట్టండి. సో అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాటర్ కంపల్సరీ పర్టికులర్గా ఇంత అమౌంట్ డైలీ అని పెట్టుకోండి, తీసుకుంటూ ఉండండి. అండ్ సిప్ బై సిప్ తాగడానికి ట్రై చేయండి, ఒకేసారి తాగడానికి అంటే మనం కాఫీ, టీ ఎలా తాగుతామో ఇన్ ద సేమ్ వే తాగడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది బాడీకి. యామా నెక్స్ట్, సో మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తాం, ఫోన్కి వెళ్ళిపోతాం, ఫోన్ ఓపెన్ చేస్తాం, ఆర్ న్యూస్ పేపర్ ఆర్ థింగ్స్, వాటిలో ఎక్కువగా నెగిటివిటీ, రైట్. సో వాటిని ఎక్కువ హెడ్లైన్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, పీపుల్
కొంతమంది ఫోన్స్ వస్తాయి మార్నింగ్ మార్నింగ్, వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు ఏం మాట్లాడతారని మీకు తెలుసు. సో కాబట్టి ఫస్ట్ 1 to 2 hours అవాయిడ్ చేసేసండి. ఆ పీపుల్తో కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, న్యూస్ పేపర్ చదవడం కావచ్చు, ఆర్ ఫోన్ చెక్ చేయడం కావచ్చు. ఆ ఫస్ట్ 1 hour మీరు ఎంత ప్రొడక్టివ్గా ఉంటారనేది డే మొత్తం డిసైడ్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు ఇలా బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దామని అనేసరికి టైర్ పంచర్ అయింది అనుకోండి, ఆర్ మీరు మార్నింగ్ వెళ్తున్నప్పుడు మీ కాళ్ళు డోర్కి తగిలింది అనుకోండి. సో వెంటనే మనకు ఒక థాట్ వస్తుంది, అయ్యో నాకు ఎందుకు తగిలింది, ఈరోజు ఏం బాగాలేదేమో, ఈరోజు నాకు బాగాలేదు, ఆర్ ఈరోజు బాగాలేదు, టైర్ పంచర్ అయిపోయింది అన్న ఫీలింగ్ని మనం క్యారీ ఓవర్ చేస్తాం. ఆ డే మొత్తం అలానే ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి, ఓకే ఈరోజు నాకు ఒక ఛాన్స్ వచ్చింది పబ్లిక్తో టైం స్పెండ్ చేయడానికి, లేదు ఇంకొక అదర్ వేలో నేను వెళ్ళొచ్చు. సో అలా కొంచెం వీటిని రీఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి ఆ ఫస్ట్ 1 hourలో. యా, నెక్స్ట్ డూ థింగ్స్. సో మనం మెంటల్ వెల్నెస్కి చెప్పాను కదా, ఫస్ట్ 1 hourలో మనం యోగా కానీ మెడిటేషన్ కానీ చేయడం. లేదు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో ఫస్ట్ ఆ 1 hour 2 hours ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండండి. అండ్ మీరు ఏవైనా ప్రాజెక్ట్స్ సర్వీసెస్ కావచ్చు, ఆర్ క్లాసెస్ కావచ్చు, సో ఏవైనా చేయాలనుకున్నా కూడా అవి మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. మెడిటేషన్, డూ సర్వీస్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో మీకు ఏవైనా డౌట్ ఉంటే, మనం ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు, సో అది మన లాస్ట్లో నేను ఆన్సర్ చేస్తాను వాటికి. నెక్స్ట్ మేడంకి. యా, దుర్గాదేవి మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ సార్. ఫ్రెండ్స్, ఒక 5 minutes మళ్ళీ మెడిటేషన్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం అందాం. ఓకే, చక్కగా మళ్ళీ ఇంటర్లాక్ your ఫింగర్స్, చక్కగా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుని ఐస్ క్లోజ్ చేసుకుని హాయిగా శ్వాస మీద చేస్తాం.
నెమ్మదిగా అక్క. Slowly release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Look at your palms with a gentle smile on your face. Thank you so much, sir. Excellent session. Okay, friends. మనం కంటిన్యూ చేద్దాము. ఇంకొన్ని టాపిక్స్ని మనం కవర్ చేసుకుందాం ఈరోజు.
అనిపిస్తుందా సార్? ఎస్ ఎస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనము ఒక బాడీలో ఒక టైర్డ్నెస్ ఎలా వస్తే దాన్ని మనము ఎన్ని రకాలుగా వస్తుంది అన్న దానికి సారు చాలా క్లియర్గా మనకి ఫిజికల్ లెవెల్లో చెప్పుకుంటూ వచ్చారు. సో కొంచెం మైండ్ లెవెల్లో కూడా మనము యొక్క ఎలాగ మన మైండ్ ఎలాగా కొంచెం క్రేవింగ్స్ లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ చూడటం కానీ ఇవన్నీ ఎలా చేస్తుంది అనే దాని గురించి మనము ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ది వచ్చేసి సీకింగ్ ఫర్ ప్లెజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేద్దాం అనుకున్నారు ఆర్ మెడిటేషన్ చేద్దాం అనుకున్నారు, ఫోన్లో ఏదైనా నోటిఫికేషన్ వస్తే మనం డిస్ట్రాక్ట్ అవుతాం. అలాగే ఏదైనా పనులు మనం కిచెన్లో పని చేసుకునేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఆర్ క్లోత్స్ని ఫోల్డ్ చేయటం కావచ్చు, అప్పుడు కూడా మనము ఫోన్తో డిస్ట్రాక్ట్ అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాస్క్లన్నీ మనకి బోరింగ్గా అనిపిస్తున్నాయి, రైట్? సో ఇక్కడ మైండ్ ఏం అడుగుతుందంటే క్విక్ రివార్డ్స్ కోసం చూస్తుంది. లైక్ ఒక మెసేజ్ చూడటము, ఆర్ ఫ్రెండ్ ఏం పోస్ట్ చేసిందో చూడటము, ఆర్ నెక్స్ట్ వాట్సాప్లో ఏముంది, ఇలాగా మైండ్కి ఒక రివార్డ్స్ కోసం చూస్తుందన్నమాట. అది ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. సో ఆ రకంగా ఈ ఫోన్ చెక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీల్ గుడ్ కెమికల్ డోపామైన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక హ్యాపీ హార్మోన్, లవ్ హార్మోన్. ఆ రిలీజ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఆ ఫీల్ గుడ్ కెమికల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేస్తాం ఆ కొంచెం మూమెంట్లో. సో మైండ్ ఎప్పుడు కూడా ఈ రివార్డ్స్కి అలవాటు పడిపోయినట్లయితే ఓవర్ టైం ఏమవుతుందంటే అదే ఒక హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. సో దిస్ హ్యాబిట్ పుల్స్ అటెన్షన్. సో మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ పని చేద్దాము అనుకున్నప్పుడు ఆ ప్లాన్ చేసుకున్న ఏవైతే టాస్క్ని ఆ అటెన్షన్ పుల్ చేసి మనని ఏదైతే చేయాలనుకున్నవి లాంగర్, ఇంకా అది పొడిగించడం కావచ్చు, ఆర్ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకోవడం కావచ్చు జరుగుతుంది. సో ఈ యొక్క అసలు ఏమవుతుంది మన బ్రెయిన్లో అన్నది చెప్పడానికి ఈ యొక్క టాపిక్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో అండర్స్టాండింగ్ దిస్ హెల్ప్స్ టు స్టే ఫోకస్ ఆన్ డైలీ టాస్క్. సో ఈ యొక్క ఏం జరుగుతుంది బ్రెయిన్లో అనేది మీకు ఇది అర్థమైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నో మ్యాటర్ హౌ స్మాల్ ఆర్ బోరింగ్, కంప్లీట్ టాస్క్స్ లైక్ కుకింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, ఒక లాండ్రీ కావచ్చు, వితౌట్ డిస్ట్రాక్షన్ మనము ఏం చేయొచ్చు అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ మనకి వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంతో మనం ఇది కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం దీని నుంచి బయటపడతాము. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక్క నిమిషం చెప్తాను. సో ఇది ఒక్కటి కూడా చూద్దాం. సేమ్ ఇది కూడా మైండ్ డిస్ట్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏంటంటే బిగ్ టాస్క్, ఒక ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆర్ మేబీ సారీ ఏదైనా బిగ్ ఈవెంట్ అయ్యింది. ఆ ఫినిష్ అయిన తర్వాత బ్రెయిన్ ఫీల్స్ టయర్డ్, ఎందుకంటే ఫుల్ ఎనర్జీని అక్కడ పెట్టేసి ఉంటారు. సో ఆ టైంలో న్యాచురల్గానే స్లో డౌన్ అవటం అనేసి ఏమవుతుంది, ఈ రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ కావచ్చు, జర్నలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఆ రొటీన్ని బ్రేక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్లు చేసినప్పుడు కావచ్చు మనం ఈ రొటీన్ బ్రేక్ చేస్తాం. అదేంటి, బ్రెయిన్ వాంట్స్ రికవరీ. దాని నుంచి బయటపడడానికి బ్రెయిన్ రికవరీ కోసం చూస్తూ ఉంటుందన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటి, మనం 5 minutes రూల్
నేర్చుకున్నాం కదా, ఆ టెక్నిక్ అప్లై చేసినప్పుడు హ్యాబిట్ ఎలైవ్ అయ్యి ఆ, అది అట్లీస్ట్ ఆ 5 minutes అయినా ఆ వాకింగ్కి వెళ్ళటం, ఆ 5 minutes అయినా మన మన ఫుడ్ తినేటప్పుడు అటెన్షన్ పే చేయటం, ఇలాగా మనము సొల్యూషన్ తీసుకోవచ్చు. అంటే ఇలా బిగ్ టాస్క్ చేసినప్పుడు చిన్న చిన్న టాస్క్లు ఆ రెగ్యులర్ రొటీన్స్ని మనం బ్రేక్ చేస్తూ ఉంటాం. ఆ బ్రేక్ చేయకుండా 5 minute రూల్ అప్లై చేసుకోవచ్చు అక్కడ. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్, లెట్స్ సే లాంగ్ ప్రాజెక్ట్ ఒక 3 hours కంటిన్యూస్గా చేశారు. ఆ టైంలో అదే టైంలో దగ్గరలో యోగా ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. అట్లీస్ట్ 5 minutes స్ట్రెచెస్ చేసుకున్నా కూడా మీకు ఆ యొక్క రొటీన్ అనేది మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ సీకింగ్ వ్యాలిడేషన్. మనం వ్యాలిడేషన్ కోసం చూస్తూ ఉంటాం. లైక్ ఒక పెద్ద టాస్క్ ఒకటి ఫినిష్ చేశారు, లైక్ ఒక సబ్మిటింగ్ ఒక రిపోర్ట్ కావచ్చు, ఆర్ మేబీ డెడ్లైన్, ఒక వర్క్ డెడ్లైన్ ఫినిష్ అయింది, ఆర్ బిగ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆర్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఫినిష్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఆఫెన్ సీక్స్ ఫర్ ఒక పొగడటం కానీ, ఎవరైనా అప్రూవల్ చేస్తారేమో అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఏంటంటే ఆ ఆ యొక్క అది మన యొక్క సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉండి మనకి నిద్ర పట్టదు, రెస్ట్లెస్గా ఫీల్ అవుతాము. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, రైట్? సో ఆ టైంలో ఏం చేయాలంటే మెయిల్స్ చెక్ చేయటము, ఆర్ పక్క వాళ్ళు మన ఫీడ్బ్యాక్, మనం బాగా ప్రెజెంటేషన్ చేసామా లేదా అని ఫీడ్బ్యాక్ కన్నా మనం స్లో డౌన్ అయ్యి డీప్ బ్రెత్స్ తీసుకుని రిలాక్స్ అయ్యి మనకు మనం అఫర్మేషన్ ఇచ్చుకున్నప్పుడు, ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ దిస్ టాస్క్, మై వర్క్ ఈజ్ కంప్లీట్, నౌ ఐఎమ్ రెస్టింగ్, దిస్ ఈజ్ మై టైమ్ టు రిలాక్స్ అండ్ రీఛార్జ్ అని ఒక అఫర్మేషన్ చెప్పుకుంటూ డీప్ బ్రెత్స్. ఇంకా ఇవి ఈ జర్నలింగ్ కావచ్చు, అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్, డీప్ బ్రెత్స్, ఇంకా ఈ హ్యాబిట్స్ అనేవి ఇంకా మనకి అలవాటు అయిపోవాలి. కంప్లీట్గా ఒక 5 minute రూల్ పెట్టుకుని కంప్లీట్గా మెయిన్ మనకు లాస్ట్లో థర్డ్ డే ఫోర్త్ డేలో చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేటివ్ హ్యాబిట్స్ ఏంటని కూడా డిస్కస్ చేద్దాము. సో ఇవి ఇంకా డీప్ బ్రీదింగ్, ఏదైనా టాస్క్ మొదలుపెట్టినా, ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన డీప్ బ్రీదింగ్ కావచ్చు, ఒక అఫర్మేషన్ చెప్పుకోవడం కావచ్చు, ఇంక ఇవన్నీ ఒక రొటీన్ అయిపోవాలి ఫ్రెండ్స్. రోజు ప్రాక్టీస్ 5 minutes ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఇది స్టోర్ అయిపోతుంది. సో అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్ ఇన్ దిస్ వే. ఈ రకంగా మీరే అక్నాలెడ్జ్ చేసుకుని, నేను నా యొక్క బెస్ట్ ఇచ్చాను టాస్క్లో, ఎవరో నన్ను అప్రిషియేట్ చేయాలి అని చూడక్కర్లేదు. సో ఎప్పుడైతే ఆ అవేర్నెస్తో ఉంటారో ఆటోమేటిక్గా మీరు ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అలర్ట్గా ఉండేవాళ్ళు కదా, అంటే అలర్ట్గా ఎందుకున్నారు, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉంది కదా, దాన్ని కాస్త కామ్ డౌన్ చేసుకుని మనకి నిద్ర బాగా పడుతుంది. మళ్ళీ మనం వేరే నెక్స్ట్ టాస్క్కి మూవ్ అవుతాం ఈజీగా. సో మైండ్లో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డేలో కూడా చెప్పుకున్నాం ప్రోక్రాస్టినేషన్. అది కూడా ఒక న్యూ టాస్క్ స్టార్ట్ చేయాలంటే వెంటనే మన మైండ్ ఏమి ఈ ఫీల్ గుడ్ కెమికల్ కోసం చూస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు కూడా మనం కొత్త టాస్క్ని మనం చేయలేకపోతాం. అప్పుడు కూడా మనం ఈ 5 minute రూల్ టెక్నిక్ అప్లై చేసినప్పుడు చక్కగా మనం ఓవర్కమ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు మనము మెడిటేషన్ మనకు ఐస్ క్లోజ్ చేసుకుని కూర్చున్నాము. క్లోజ్ చేసుకుని మన అందరికీ తెలుసు మెడిటేషన్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మైండ్ కామ్ అవుతుంది, థాట్స్లో క్లారిటీ ఉంటుంది, అవేర్నెస్ పెరుగుతుంది, రైట్? సో ఎప్పుడైతే ఐస్ క్లోజ్ చేసుకున్నామో మన లోపల ఇన్నర్ ఐస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆటోమేటిక్గా ఈ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎందుకంటే వీ కెన్ ట్రూలీ అండర్స్టాండ్ విచ్ హ్యాబిట్స్ ఆర్ కంట్రోలింగ్ అస్, ఏ హ్యాబిట్స్ మనల్ని బాగా ఇది చేస్తుంది అనే ఒక అవేర్నెస్ మనకి మెడిటేషన్ రెగ్యులర్గా చేయటం ద్వారానే మనకి ఇది పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్.
డే 1లో మనం చెప్పుకున్నాం ఫిజికల్ హ్యాబిట్స్ ఉంటాయి, మెంటల్ హ్యాబిట్స్, అలాగే ఎమోషనల్ హ్యాబిట్స్. ఇవన్నీ కూడా గుడ్వి ఉన్నాయి, అలాగే మనకి ఇబ్బంది కలిగించి మన ఎనర్జీని డ్రైన్ చేసి ఆర్ మన టైంని వేస్ట్ చేసేవి కూడా ఉన్నాయి. సో ఆ యొక్క అవేర్నెస్ కావాలి అంటే మనం రెగ్యులర్ మెడిటేషన్ కంపల్సరీ. సో మనం నవంబర్లో 41 డేస్ మెడిటేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. కంపల్సరీగా దానికి జాయిన్ అవ్వండి. సో మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ప్లాన్ చేస్తున్నాము. కంపల్సరీగా అటెండ్ అయినప్పుడు అట్లీస్ట్ 2 అవర్స్ మెడిటేషన్ పడితే మీకు ఇవన్నీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం కావచ్చు, మీ యొక్క అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, మీ థాట్లో క్లారిటీ వస్తుంది. ఓకే, నాకు ఒక ఫియర్ఫుల్ థాట్ వస్తుంది, ఒక జలసీ థాట్ వస్తుంది, నాకు ఇరిటేషన్గా ఉంది, ఎలాంటి థాట్ వస్తుంది, యూస్ఫుల్ అసలు అవసరం లేనే థాటే వస్తుంది. సో ఈ క్లారిటీ, థాట్లో క్లారిటీ, మీరు యాక్షన్లో ఎలాగ మైండ్ఫుల్ స్పీచ్ ఇస్తున్నారా, మీ బాడీ, మీ మీ మైండ్, మీ బ్రెయిన్, మీ యొక్క వోకల్ కార్డ్స్ కనెక్షన్, ఆ మైండ్ఫుల్ టాకింగ్ చూసారా, యాక్షన్స్, మీ యొక్క స్పీచ్, మీ థాట్స్, అన్నిటి మీద ఒక గ్రిప్ వస్తుంది. ఇవన్నీ ఒక అవేర్నెస్తో మాత్రమే మనము అర్థం చేసుకో ఈ వీటిని చేంజ్ చేసుకుంటూ నా సబ్కాన్షియస్ మైండ్లో నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనేది చాలా బలంగా తీసుకున్నాను అనమాట. సో ఐ నీడ్ టు చేంజ్ దిస్ వన్ అని చెప్పేసి మెల్లిమెల్లిగా మనం ఎప్పుడైతే ఈ 5 మినిట్ రూల్ టెక్నిక్ ఇలాంటివి అప్లై చేసి మనం దాని నుంచి బయటపడతా ఉంటాం. సో మనకి చక్కగా మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాము. చక్కగా మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఏంటంటే, అంటే ఈ యొక్క కన్ఫ్యూషన్ ప్యాటర్న్స్ కావచ్చు, ఓల్డ్ ప్యాటర్న్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకునే అవకాశం మీకు మెడిటేషన్ ద్వారా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి లెట్స్ అండర్స్టాండ్ ఏంటి, మనకి అవేర్నెస్ అనేవి లేయర్స్గా అనుకుంటే, ఫస్ట్ అవుటర్ లేయర్ అంటే ఫిజికల్ లేయర్. ఇమాజిన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ మెడిటేషన్. మీరు చక్కగా మ్యాట్ని టచ్ అవుతున్నారు, మీ లెగ్స్ క్రాస్ చేశారు, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేశారు, అండ్ మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ యువర్ బాడీ ఈజ్ స్టిల్. ఇప్పుడే మనం పవర్ పోజ్ నేర్చుకున్నాం. పవర్ పోజ్ స్టాండింగ్లో మంచిగా ఇలా పెట్టినప్పటికే, ఈ చెస్ట్ రేస్ చేసి చక్కగా హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టుకునేటప్పటికే మన బాడీ పోస్చర్లో మనకి తెలియకుండానే ఒకలాంటి చేంజ్ అనిపిస్తుంది. అంటే బాడీ కొంచెం చేంజ్ చేస్తేనే మన వర్క్లు, ఈవెన్ వర్క్ ప్లేస్లో కావచ్చు, ఒక రీడింగ్ కావచ్చు, ఒక ఈవెన్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ మాట్లాడుతూ ఉంటారు ఆర్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ స్టెప్స్ని గమనిస్తూ, ఆ యొక్క బ్రీజ్ని ఫీల్ అవుతూ, రైట్, ఆ నేచర్తో కనెక్ట్ అవుతూ, బర్డ్స్ని సౌండ్ వింటూ, ఇలా చేసినప్పుడు మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా బిల్డ్ చేసుకోగలుగుతారు. ఆ ఎనర్జీని మనం ప్రాపర్గా ఇలాంటి హ్యాబిట్స్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి కానీ, న్యూ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఎనర్జీ లూజ్ అవుతుంది, ఎక్కడ ఎనర్జీ గెయిన్ అవుతుంది అనే దాని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎన్ని అన్కాన్షియస్గా ఎన్ని థింగ్స్ చేస్తామంటే మనకు తెలియదు అన్నమాట, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, బాడీ అవేర్నెస్, బాడీ మెడిటేషన్లో కూర్చున్నారు, లెగ్స్ని క్రాస్ చేసుకున్నారు, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకున్నారు, మంచిగా స్పైన్ ఆర్మ్స్ పెట్టుకున్నారు, ఐస్ క్లోజ్ చేసుకున్నారు, ఇవన్నీ ఫిజికల్ లెవెల్లో లేయర్లో జరుగుతున్నాయి. మెడిటేషనే కాదు, మీరు బుక్ రీడింగ్ తీసుకోండి, మీరు ఎలా కూర్చున్నారు, మీరు బుక్ వెయిట్ ఎలా ఉంది, వెయిట్ని ఫీల్ అవటం కావచ్చు, మీ షోల్డర్స్ బ్రాడ్గా పెట్టారా, జస్ట్ ఇలా రౌండ్గా చేశారా స్పైన్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి, రైట్. అది అంతా ఫిజికల్ లేయర్ అవేర్నెస్. నెక్స్ట్ మెంటల్ లేయర్ చూసుకుంటే, ఆటోమేటిక్గా మీరు క్లోజ్ చేసుకోగానే ఏమనిపిస్తుంది, చాలా థాట్స్ వస్తూ ఉంటాయి కదా, గమనిస్తుంటారు. ప్లానింగ్ దాంట్లో ఏముంటుంది, ప్లానింగ్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, పాతవి అన్నీ గుర్తొస్తుంటాయి, ఆర్ మెడిటేషన్ అయిన తర్వాత ఏం చేయాలని గుర్తొస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మెంటల్ లేయర్లో జరుగుతూ ఉంటాయి. అంటే యువర్ మైండ్ ఈజ్ మూవింగ్ అండ్ యూఆర్ సీయింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏముంది, మనకి ఎమోషనల్ లేయర్. ఎమోషనల్ లేయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు మంచిగా సౌండ్స్ కావచ్చు, ఆ నేచర్లో ఆ యొక్క
ఆ విండ్ కావచ్చు, అదంతా మీరు ఆ ప్రకృతిని చూస్తూ చేసినప్పుడు ఒకలాంటి హ్యాపీనెస్, ఒకలాంటి జాయ్ వస్తుంది. అది ఏంటి ఆ ఫీలింగ్, అబ్బా భలే ఉందబ్బా ఈరోజు వాకింగ్, సన్సెట్ ఎంత బాగుంది, సన్ రైజ్ ఎంత బాగుంది అనుకుంటాం కదా, మనం చూసి ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. అది ఏ లెవెల్లో జరుగుతుంది, అబ్బా ఎంత హాయిగా ఉంది అన్న ఫీలింగ్ ఎమోషనల్ లేయర్లో మీరు ఉన్నట్టు లెక్క. సో అక్కడ ఏమి జడ్జిమెంట్ ఉండదు, ఏమి ఉండదు, కంపారిజన్ ఉండదు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్యూషన్ లేయర్. సో ఇంట్యూషన్ లేయర్ వెన్ మైండ్ అండ్ ఎమోషన్, ఈ ఎమోషన్, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ ఎప్పుడైతే కామ్ డౌన్ అయిపోయిందో న్యూ ఇన్సైట్ అరైజ్. మీ యొక్క లోపల నుంచి మనం ఏం థింక్ చేయము, కానీ ఒక ఒక లోపల ఒక లైట్ వెలిగినట్టు, ఒక బల్బ్ వెలిగినట్టు ఒక మంచి థాట్ వస్తుంది. ఆ, ఆ, అది మనం ఆలోచించాం, కానీ లోపల నుంచి ఒక మంచి ఆలోచన వస్తుంది, "ఏ, భలే ఉందబ్బా, నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదే." అది ఎంత ఆ థాట్, ఆ ఐడియా ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది. సో అది దాన్ని ఇంట్యూషన్ లేయర్ అంటాం. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను ఫ్రెండ్స్. యోగా మార్నింగ్ లెగ్గానే కొంచెం మెడిటేషన్ అయిపోయిన తర్వాత అండ్ యాజ్ సూన్ యాజ్ గెటప్ నేను ఫస్ట్ మెడిటేషన్లో కూర్చుంటాను. మెడిటేషన్ అయిన తర్వాత కిందకు వచ్చి యోగా చేస్తాను. యోగా మ్యాట్కి వచ్చి ఇంకా ఇంకా అప్పుడు ఫోన్ డిస్ట్రాక్షన్ లేకుండా ఓన్లీ మ్యూజిక్ పెడతాను. సైలెంట్ మ్యూజిక్ పెట్టి ఎప్పుడైతే ఆ బ్రీదింగ్తో మూమెంట్, బాడీ మూమెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఓన్లీ అక్కడ కంప్లీట్ ఇంకా బ్రీదింగ్ కొంచెం డీప్గా, ఇంకొంచెం డీప్గా తీసుకోవటం, కంప్లీట్గా వదలటం. మళ్ళీ ఆ కంప్లీట్గా వదిలిన తర్వాత ఎంటీనెస్ని, లోపల ఒక్క సెకండ్ ఎంటీనెస్ని ఫీల్ అవటం, మళ్ళీ స్లోగా డీప్గా తీసుకోవటం. అలాగే దాని మీదే ఫోకస్ చేసుకుంటూ నా బాడీ ఆసనాలు వేస్తున్నప్పుడు ఒక ఆసనం నుంచి ఒక ఆసనం, ఒక ఆసనం నుంచి ఒక ఆసనం అలా మూవ్ అవుతున్నప్పుడు నాకు కరెక్ట్గా నా ఇంట్యూషన్ లేయర్ అప్పుడే టచ్ అవుతుందో ఏంటో మంచి థాట్ వస్తుంది. అరే నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అది టకటక బుక్లో రాసుకుంటాను అనమాట, పక్కనే బుక్ పెట్టుకుని రాసుకుంటే. లాస్ట్ మంత్ నాకు అదంతా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ రకంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లేయర్స్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మెడిటేషన్లో నేను ఇవన్నీ లేయర్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ మనం ఎవరు, ఫిజికల్ బాడీ కాదంటున్నాం, మెంటల్ బాడీ కాదంటున్నాం, ఎమోషనల్ మనమే కాదంటున్నాం. ఇంట్యూషన్ నుంచి ఒక లోపల ఒక అద్భుతం ఉంది. ఎవరు చెప్తున్నారు అంటే ప్యూర్ అవేర్నెస్ మై డియర్ ఫ్రెండ్. దట్ ఈస్ కాల్డ్ సోల్, దట్ ఈస్ ద అబ్జర్వర్. ఓకే, దట్ ఈస్ ద విట్నెస్. బియాండ్ ఆల్ దీస్ లేయర్స్ there is a silent witness, the one who is aware of our body, mind, emotion. That is real you. త్రూ మెడిటేషన్ ద్వారానే మనకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఖచ్చితంగా 2 hours మినిమం మెడిటేషన్ చేయండి. ఇనీషియల్ డేస్లో కొంచెం కొంచెం అక్కడక్కడ ఫినిష్ చేయండి, కానీ ఒకే టైం పెట్టుకొని ఫిక్స్డ్ టైము ఈ అన్ని హ్యాబిట్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంటేషన్లో పెడుతూ మీరు టైంని కొంచెం 5 మినిట్స్ అలా పెంచుకుంటూ 2 hours ఎట్ ఏ స్ట్రెచ్ ఒక 3 months ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ అన్ని లేయర్స్ని చక్కగా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. ఓకే, సో వెన్ యూ లివ్ ఫ్రమ్ దిస్ అవేర్నెస్, you stop identifying with the body or emotions. So you understand, I have a body, I have a thoughts, I have a emotion, but I am not them. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ టు బ్రేక్ ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ బిల్డ్ ఎంపవరింగ్ వన్స్. సో బికాస్ నో లాంగర్ ట్రాప్డ్ ఇన్సైడ్ దెమ్. సో ఆ థాట్లలో పడిపోవటం, ఆ ఎమోషన్లో అప్పుడు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అనే ఆలోచనలో మీరు పడకుండా అవేర్నెస్ ఈ మెడిటేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకే, సో యు ఆర్ వాచింగ్ దెమ్. ఈ అన్ని లేయర్స్ని మీరు గమనిస్తున్నారు. సో ఫ్రమ్ యువర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్, లోపల ఏదైతే అద్భుతం ఉందో దాని నుంచి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ వాట్ ఫర్ టుడేస్ సెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్.
థ్యాంక్ యూ. మీరిద్దరు మంచిగా ప్రెజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అంటే ఇన్ జనరల్గా మామూలుగా మనం ఏదైనా సెషన్ విన్నా కానీ లైక్ అంటే ఏదైనా మోటివేషనల్ సెషన్ విన్నా కానీ బ్రెయిన్ ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని మనం ఎంత తెలిసినా బట్ మనకి ఏమైనా ప్లానింగ్ ఉన్నా కానీ బట్ ఇవాళ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఓ ఇంత ఉంటుందా ఇలా కూడా చేసుకోవచ్చా అనేది ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా ఎవరి టు డూ లిస్ట్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి. లైక్ అంటే ఆఫీస్ టు డూ లిస్ట్, ఇంటి టు డూ లిస్ట్, బట్ దాన్ని కూడా ఇలాగ ప్లాన్ చేసుకోవచ్చా అనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇన్ జనరల్గా మనము లైక్ మెడిటేషన్ చేస్తాం కదా, మెడిటేషన్ చేసినప్పుడు లైక్ మీరు మ్యూజిక్ పెడతారు, లేదు ఇక్కడ ఉండేది చెక్క ఇల్లు కాబట్టి మనం బేస్మెంట్లో కూర్చుంటే పైన ఎవరైనా నడుస్తూ ఉండొచ్చు, పిల్లలు సౌండ్లు చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి డిస్ట్రాక్షన్స్ని మెడిటేషన్ టైంలో ఎలా హ్యాండిల్ చేస్తామండి? Yeah. Ma'am, you will answer or shall I? చెప్పండి సార్, మీ మీ Okay. మీ ఐడియా చెప్పండి. Yeah. ఓకే మ్యామ్, యాక్చువల్గా మీరు ఒక పవర్ పోజ్ టెక్నిక్ స్టార్ట్ చేసి దాని తర్వాత మెడిటేషన్లో కూర్చున్నారు అనుకోండి కొంత టైంకి. సో ఆల్మోస్ట్ మీరు సరౌండింగ్స్ నుంచి డైవర్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో అక్కడ ఇలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా, లేదంటే మనకు ఒక థాట్ వచ్చినా, ఒక సౌండ్ వచ్చినా, మళ్ళీ బ్రీత్ మీద ఫోకస్ చేసుకోండి. అంతే, డైవర్షన్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పుకొని మళ్ళీ మీరు బ్రీత్ మీద ఫోకస్ చేసుకోండి. సింపుల్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇనీషియల్ డేస్లో అను గారు, జస్ట్ ఇనీషియల్ డేస్లో బయట వాళ్ళ అలాగా నేను చేస్తున్నాను అనిపిస్తుంది. బట్ అదే నా సాధనే అని ఎప్పుడైతే మీరు శ్వాస మీద పెడుతూ ఉంటారో ఆటోమేటిక్గా ఇంకా అవి కూడా వినిపించమాట. ఈవెన్ నా చిన్న కిడ్స్ చిన్నప్పుడు నేను యోగా చేసినా మెడిటేషన్ చేసినా కూడా వాళ్ళు ఏం శబ్దాలు చేస్తున్నా పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అది స్లోగా వాళ్ళు సైలెంట్ అయిపోయారు, నాకు అలవాటైపోయింది. బట్ నా సాధన కూడా జరుగుతూ ఉంటుంది. యా యా హర్షిత, మీరు ఇందాకేదో క్వశ్చన్ అడుగుతున్నారు. యా సార్, దిస్ ఇస్ ఫర్ యూ. సో మీరు ఇందాక హ్యాబిట్ బిల్డింగ్ గురించి చెప్పారు కదా, లైక్ ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ కుకింగ్, you are mastered in that thing, and Yes, ma'am. you can do another thing like listening to a song or anything. So my question is, so I'm very comfortable with driving. So nenu Okay. few years nundi driving chestunanu, so I'm very comfortable with the driving. So my question is, ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ కానీ, ఒక నాలెడ్జబుల్ సెషన్ కానీ, లేకపోతే ఒక ఆడియో బుక్ కానీ, సో అది వినేటప్పుడు, సో వీఆర్ పేయింగ్ అటెన్షన్ టు దట్, లైక్ యూనో ఒక ఆడియో బుక్ వినేటప్పుడు. సో అండ్ నాకు మోస్ట్లీ నేను వర్క్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా డ్రైవ్ చేసేటప్పుడు ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ టు అన్ ఆడియో బుక్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్. సో ఇక్కడ నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. సో ఇది ఈజ్ ఇట్ లైక్ అది చెయ్యొచ్చా, లేకపోతే అది చేసేటప్పుడు మనకి బెనిఫిషియలా, లేకపోతే యూ సజెస్ట్ మీ టు ఓన్లీ లిజన్ టు అ బుక్ ఆర్ యునో, అంటే మీరు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్, ఆర్ వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ మీ? సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఒక ఆడియో బుక్ వింటున్నారు, పాడ్కాస్ట్ వింటున్నారు. సో అక్కడ ఏంటవుతుందంటే మనం ప్రాసెస్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ని. సో అక్కడ మోస్ట్లీ మల్టీ టాస్కింగ్ కింద వెళ్ళిపోతుంది. అదే జస్ట్ నార్మల్ గా ఒక సాంగ్ అంటే జస్ట్ వింటాం అంతే, దాని మీద ఇంకా ప్రాసెస్ చెయ్యము. జస్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది, ఒక సాంగ్ ప్లే అవుతుంది, జస్ట్ అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. పాడ్కాస్ట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాంగ్ మీద ఉండదు అంత ఎక్కువ, అండ్ ఒక లెసన్ మీద ఉండదు, ఆర్ బుక్ మీద ఉండదు. కాబట్టి బుక్స్, పాడ్కాస్ట్ ఇలాంటివి అయితే మీరు ప్రైవేట్ టైం ఉన్నప్పుడు మీరు వాటిని చూసుకోండి ఆర్ వినడానికి ట్రై చేయండి. డ్రైవింగ్ లో అయితే మీరు జస్ట్ నార్మల్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ యూ కెన్ ట్రై. ఓకే ఓకే సార్. సో వాకింగ్ చేసేటప్పుడు చేయొచ్చు, వినొచ్చు లైక్ పాడ్కాస్ట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, వినొచ్చు. ఓకే. కానీ డ్రైవింగ్ అనేది కొంచెం సేఫ్టీ కోసం అని
అండ్ కంప్లీట్గా మన ప్రాసెస్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అక్కడ ఏం చెప్తున్నారు, అవును ఈ పాయింట్ బాగుంది అండ్ ఈ పాయింట్ కరెక్టే అన్న ఇన్ఫర్మేషన్లోకి ఆ ప్రాసెసింగ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ పాడ్కాస్ట్ మీద వెళ్ళిపోతుంది. అప్పుడు డ్రైవింగ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇక్కడ రెండు డైవర్ట్ అవ్వకూడదు. ఓకే. కాబట్టి బెటర్ పాడ్కాస్ట్ కానీ లెసన్స్ కానీ బుక్స్ కానీ వీటికి వచ్చేసరికి డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకోండి. నార్మల్ వాకింగ్ కావచ్చు, వీటికి మ్యూజిక్ అంటే ఓకే. అండ్ వాట్ అబౌట్ కుకింగ్ సార్? ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు కెన్ వి లిసన్ టు అ పాడ్కాస్ట్ ఆర్ డు యూ దట్? కుకింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పాడ్కాస్ట్, ఈ యూట్యూబ్ సంథింగ్ వీటిలో మంచి మంచి లెసన్స్ ఇలాంటివి వింటూ ఉంటాం, భగవద్గీత ఆర్ సంథింగ్. సో వినేటప్పుడు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ కుక్ చేస్తున్న టైంలో మనం వాటి మీద ఫోకస్ పెట్టలేము అంతగా. వినొచ్చు అంటే వినొద్దు అని అనట్లేదు, వినొచ్చు, కానీ ఆ పాయింట్స్ అనేవి కంప్లీట్ గా ప్రాసెస్ చేయలేము, ఓకే. ఓకే. గుర్తు పెట్టుకోలేము, ఫర్దర్ గా వాటిని గుర్తు పెట్టుకోలేము. అది ప్రాబ్లం. ఓకే. అవేర్నెస్ అనేది ఎక్కువ ఉండదు. ఓకే. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్ ఫ్రమ్ అదర్ పార్టిసిపెంట్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఈరోజు చెప్పుకున్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్ ఆర్ పవర్ పోజ్ టెక్నిక్, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే వన్స్ స్టేట్ని చేంజ్ చేసుకుంటారు. స్టేట్ ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో మీరు ఏ టాస్క్ చేయాలనుకున్నా ఈజీ అయిపోతుంది. సింపుల్ థింగ్. సో జస్ట్ ఈ డే మొత్తం అబ్జర్వ్ చేయండి. మీరు ఎవ్రీ 1 అవర్కి ఒక్కసారి మీ పోస్చర్ చూడండి ఎలా ఉంది, మీ థాట్ని చూడండి ఎలా ఉంది. ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని రీఫ్రేమ్ చేసుకోండి, లేదు అక్కడ మళ్ళీ పవర్ పోజ్ని ట్రై చేయండి. సో అలా ఎవ్రీ 1 అవర్కి చెక్ చేసుకుంటూ పవర్ పోజ్ని చేసుకుంటూ పోస్చర్ని చేంజ్ చేసుకుంటూ ఆ ఫీలింగ్ని చేంజ్ చేసుకుంటూ ఈ డే మొత్తం స్పెండ్ చేయండి. రేపు ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి షేర్ చేసుకోండి. ఓకేనా? ఎవ్రీ 1 అవర్, 1 అవర్కి ఒక్కసారి మీ బాడీ పోస్చర్ని, మీ థాట్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సింపుల్. యా, సుశీల గారు చెప్పండి మ్యామ్. ఒక్క అవుట్ ఆఫ్ టాపిక్ క్వశ్చన్ అండి. ఈ ఓకే. నార్మల్ గా ఈ జర్నీలో ఉన్నప్పుడు ఈ వామిటింగ్స్ అనేది దేనికి జరుగుతుంది? వామిటింగ్ సెన్సేషన్ ఆర్ ఇవి వచ్చేసరికి మనకి స్మెల్ అనేది కొన్నిసార్లు పడదు. ఆ ఫీలింగ్ అనేది మన మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఈ సబ్ ఓకే. కాన్షియస్ లెవెల్గా దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ థాట్ని కావచ్చు, ఆ ఫీలింగ్ని కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తాజ్ మహల్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ యువర్ హోమ్ టౌన్, మీరు వాటిని గుర్తు తెచ్చుకోగానే మీకు కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి, కొన్ని ఫీలింగ్స్ కనిపిస్తాయి, కొన్ని వాయిసెస్ వినిపిస్తాయి. అంటే మన ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎలా స్టోర్ అయ్యాయి? విజువల్, ఆడిటరీ, కైనెస్టిక్గా స్టోర్ అయ్యింది. ఈవెన్ ఆల్ ఫ్యాక్టరీ, గస్టేటరీ. మీరు ఏదైతే ఈ వామిటింగ్ సెన్సేషన్ అంటున్నారు కదా, స్మెల్ రిలేటెడ్, ఆల్ ఫ్యాక్టరీ, గస్టేటరీ రిలేటెడ్గా ఇది స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. వీటిని మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే జస్ట్ సెన్సేషన్ కాదు, వామిటింగ్సే అవుతాయి. వామిటింగ్సే అవుతాయి. సో వామిటింగ్స్ అవుతాయి అని అనుకుంటే ఓకే. సో అంటే ఈ ఫీలింగ్ కూడా తర్వాతనే కదా వామిటింగ్ వస్తుంది. జస్ట్ నార్మల్గా వెంటనే రాదు కదా. సో ఆ ఫీలింగ్ని మీరు డైవర్ట్ చేయాలి కదా, ఆ స్టేట్ని చేంజ్ చేసుకోవాలి. స్టేట్ చేంజ్ చేసుకోవాలంటే మంచి మ్యూజిక్ వినటము సంథింగ్ అలా ఏమైనా చేయొచ్చేమో సార్. అంటే ఆ థాట్ ప్రాసెస్ లోనే ఉండము. అవుట్ ఆఫ్ నో వేర్ ఒక క్రౌడ్ లోకి వెళ్ళామంటే ఇమ్మీడియట్ గా అంటే వెంటనే రాదు. ఫస్ట్ థాట్ వచ్చిన తర్వాత యాక్షన్ అనేది వస్తుంది, ఆ బిహేవియర్ అనేది వస్తుంది. ఫస్ట్ అంటే ఆ క్రౌడ్ ని టైం అంటే మన సెన్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తున్నాం. ఫస్ట్ క్రౌడ్ ని చూస్తున్నాం, చూడగానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన మైండ్ లోకి వెళ్ళి ప్రాసెస్ చేస్తుంది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఓ సంథింగ్, ఆ ఫీలింగ్ వచ్చి మన యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నిటితో మిక్స్ అయ్యి అప్పుడు మీ బాడీ అనేది ఒక థింగ్ని చేస్తుంది కదా. సో ఆ ప్రాసెస్లో ఆ ఇమేజెస్, ఆ ఫీలింగ్స్ వీటిని అన్నిటిని క్లియర్ చేసుకుంటే
ఈ థింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో వాటి గురించి మనం డెఫినెట్గా నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి చెప్పుకుంటాం. ఈ ఓకే. ఈ మెమరీ స్టోరేజ్ గురించి వాటిని ఎలా మేబీ క్లియర్ చేసుకోవాలి. సుశీల గారు సబ్ కాన్షియస్ మైండ్లో పాస్ట్ లైఫ్ ఏదైనా స్టోర్ అయిపోయినట్టుందండి. అది మీరు ఇప్పుడు థింక్ చేయకుండానే బయటకు వస్తున్నట్టుంది. యాక్చువల్లీ మొన్న సండే ఒక దీనికి resort లో ఉంటే అవుట్ ఆఫ్ ఓకే. నోవేర్ సడన్ గా నాకు నాకు ఆ థాట్ ప్రాసెస్ కూడా లేదు. వామిట్ ఓకే. అవుతుంది అది కూడాను యా లేదు. సో నేను ఎనర్జీస్ అట్లా ఈ ఈ మధ్య క్రౌడ్ లోకి వెళ్లే ముందు ఎనర్జీ లాక్ చేసుకొని ఒక 5 మినిట్స్ మెడిటేట్ చేసి అలా వెళ్తున్నాను. కానీ మొన్న కూడాను అసలు చాలా ఫాస్ట్ గా ఇదైంది నాకు. ఉన్నట్టుండి అసలు ఇమ్మీడియట్ గా ఎనర్జీ లేకుండా అయిపోయాను. ఇమ్మీడియట్ గా వామిటింగ్స్ అయిపోయాయి. ఓకే. అదే యా ఇక్కడ రెండు ఎనర్జీస్ ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు. Yeah. ఇక్కడ కాన్షియస్ గా కొన్ని చేస్తాం, అన్కాన్షియస్ గా కొన్ని చేస్తాం. ఇప్పుడు అన్కాన్షియస్ గా చేసింది ఈ థింగ్. సో మన మైండ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవ్ చేయగానే ఈ గేర్ వేయాలి లేదా ఈ హార్న్ కొట్టాలి, ఇవన్నీ కూడా కాన్షియస్ గా చేస్తారా అన్కాన్షియస్ గా చేస్తారా? మీకు ఒకసారి అలవాటు అయిపోతాయి. ఈవెన్ అన్కాన్షియస్ గా చేస్తారు థింగ్స్ అనేది. ఈవెన్ కుకింగ్ కావచ్చు, చాలా వరకు థింగ్స్ ఇది కూడా అన్కాన్షియస్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో మనం వాటిని స్టోరేజ్ ని రీరైట్ చేసుకుంటే డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. సార్ ఇచ్చిన టాస్క్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 5 మినిట్స్ రూలు, పవర్ పోజు, అలాగే మీరు ఏదైతే టు డూ లిస్ట్ రాశారో అది ఇంకొంచెం ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి ఇంకేమైనా టాస్క్స్ యాడ్ చేయాలన్నా అంత రాయండి. అండ్ క్రియేటివ్ వర్సెస్ లాజిక్ అనే సెపరేషన్ చేస్తే సార్ దాని గురించి నెక్స్ట్ ఇంకేమైనా చెప్తారా? రేపు సెషన్లో ఏమైనా మనకు కంటిన్యూషన్ ఉంటుందా దాని గురించి? సో ఈ రోజు ఏదైతే మీరు కంప్లీట్ గా సెపరేషన్ చేసుకొని వాటిని క్రియేటివ్ లాజిక్ గా సెపరేట్ చేసుకున్నారు కదా, సో వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఈ రోజు. సో రేపు క్లాస్ లో మీకు డౌట్స్ ఉంటే దాని గురించి డౌట్స్ గురించి రేపటి క్లాస్ లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. జస్ట్ ఇవి స్టార్ట్ చేయండి. ఎనీథింగ్ ఫస్ట్ స్టార్ట్. ఓకే, రేపు వచ్చేసి ఇంకో ఒక 2 ఎక్సైటింగ్ టెక్నిక్స్తో మనం క్లాస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది వెరీ యూస్ఫుల్, అందరికీ ఇంపార్టెంట్ ఇది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్.